చాలామంది అడుగుతూ ఉన్నారు. ఫామ్ ల్యాండ్ అనేది కన్జర్వేటివ్ జోన్‌లో కొనొచ్చా? కొనొద్దా అని. ఒకటి బయో కన్జర్వేటివ్, 2 కన్జర్వేటివ్. ఈ బయో కన్జర్వేటివ్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. అక్కడ రెసిడెన్షియల్ జోన్‌కి అనువైన ప్రదేశం కాదు. అది జోన్ కూడా కన్వర్షన్ అవ్వదు. అదే కన్జర్వేటివ్ అనుకోండి, అది R1 జోన్‌కి కన్వర్షన్ అవుతది. చాలామంది అడగొచ్చు, ఎలా కన్వర్షన్ అవుతది నీకెలా తెలుసు అనేసి. బట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అక్కడ డెవలప్‌మెంట్స్ వస్తే మాత్రము 3 ఇయర్స్ కవ్వచ్చు, 4 ఇయర్స్ కవ్వచ్చు. అది ఖచ్చితంగా R1 జోన్‌కి కన్వర్షన్ అవుతుంది. CLU ద్వారా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ద్వారా గవర్నమెంట్ అనేది ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్కసారి జోన్ కన్వర్షన్ చేస్తుంది. జోన్ కన్వర్షన్ అవ్వాలన్నా సరే ఓఆర్ఆర్‌కి దగ్గరగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఓఆర్ఆర్‌కి దగ్గరగా తీసుకుంటారో డెవలప్మెంట్స్ చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి అది జోన్ కన్వర్షన్‌కి అవకాశం ఉంటుంది R1 జోన్‌కి. ఎప్పుడైతే R1 జోన్‌కి కన్వర్షన్ అయిందో మీరు 8,000కో, 9,000కో తీసుకున్న ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో 30,000, 40,000 వాల్యూ చేస్తుంది.